జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాషిగామ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న పాషిగామ, వెల్గటూరు, స్తంభంపల్లి, వెంకటాపూర్ గ్రామస్తులను మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే చదునైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుందని, కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని, ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరిగా అవసరమని అన్నారు. ఈ ప్రాంతాన్ని చదును చేయించడానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని, అదే 13 కోట్ల రూపాయలతో చదునైన ప్రాంతాన్ని కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఈ ప్రాంతంలో ఒక గురుకుల పాఠశాల, ఒక ఆసుపత్రి వంటివి ఏర్పాటు చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పి, ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బోరేసి సూచన చూడగలుగుతుందా మంచి సూచన చూడగల మన వానకాల పంట రాకముందే ఓటు వస్తుంది. వానకాల పంట రాకముందే ఓటు వస్తుంది. అరే తల్లి ఓ పంట బంద్ పెట్టుకున్నాం, ఓ పంట బంద్ పెడతాం. పంట నేనేమంటున్నా ఈశ్వర్ గారిని, ఇంకా ఇతర ఫ్యాక్టరీ మీద ఎందుకు నీకంతా పట్టుదల, ఇంకా ధాన్యం కొనుగోలు మీద శ్రద్ధ చూపెట్టు, ఇంకా ధాన్యం కొనుగోలు శ్రద్ధ చూపెట్టు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుందో, నేను తడిసిన ధాన్యం కొంటా, రంగుమారే ధాన్యం కొంటా, మాయిశ్చర్ సంబంధం లేదు. ఈ ఇస్లాం ఫ్యాక్టరీ కూడా నీకు ఎందుకు అంత పట్టుదల అని చెప్పండి. జిల్లా కలెక్టర్ ఒక ఆడబిడ్డ, ఒక మంచి ఆడబిడ్డకి ఏది ఇస్తుందో ఉపాధి కల్పించే ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఆలోచన చెయ్యమని, ఒక గార్మెంటరీ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో ఏదైతుందో, ఒక గార్మెంటరీ ఫ్యాక్టరీ ఆడబిడ్డలకు ఉపాధి కల్పించడానికి కొరకు ఏదైతుందో నెలకు 10,000 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు ఒక పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయవలసింది. ఆల్రెడీ కేసు వేస్తామని మనం బెదిరిస్తారు. మొన్న ఏమైనా బోనాల పండుగ వస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అన్ని మొత్తం తుక్కు కొట్టి గాజులను జీరికపోయి గాజులన్నీ వలిగినాయి, బోనాలతో సహా అడ్డం పడ్డాడు. అయినా కానీ అసలు ఆపకుండా మేము వస్తూ ఉంటున్నాం. నిన్నగా మేము వచ్చి సాయిబాబా గుడి కాడ కొబ్బరికాయ కొట్టుకుంటే మీరు ఎందుకు వస్తారు, మీరు ఫ్యాక్టరీ గురించి వస్తారని మమ్మల్ని అన్నారు. అంటే మేము కాదు, మేము గుడి గురించి వస్తున్నామని, మేము ఎప్పుడు వస్తాం పోతాం అని మేము ఆల్రెడీ మేము చెప్పేసినాం. కానీ మాకు ఇది ఒకటి కావాల్సింది ఏంటంటే ఇతర ఫ్యాక్టరీ బంద్ కావాలి. వేరే ఏమన్నా హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ఇంకా వేరే ఏదైనా పర్వాలేదు మాకు పెట్టడానికి. కానీ ఇతరుల ఫ్యాక్టరీ పడితే పిల్లలు పుట్టే వాళ్ళు వికలాంగులు పుడతారని, ఎట్టోళ్ళు పుడతారట, ప్లస్ ఆరోగ్యంగా హానికరం జరుగుతుందని ఇతర ఫ్యాక్టరీ అది వాళ్ళు పడ్డది అనుకో, మేము మాత్రం ఇక్కడ ఊళ్ళో ఉండలేము. కానీ ఉండలేకపోవడం, వేరే ఊరికి వెళ్ళాలంటే మాత్రం సాధ్యం కాదు. అందరూ గరీబ్ పరిస్థితిలో ఉన్నాం.